చాలామంది ఆక్వా రైతులకి అలాగే ఆక్వేరియం చేపలు పెంచేవారికి చేపల శరీరం పైన దూదిలాగా కనిపిస్తే అది నార్మల్ అనుకుంటారు. కానీ అది నార్మల్ కండిషన్ కాదు. ఇది చేపలలో కనిపించే ఫంగల్ ఇన్ఫెక్షన్. దీన్నే కాటన్ వూల్ డిసీజ్ అంటారు. సాధారణంగా నీటి నాణ్యత తక్కువగా ఉన్నప్పుడు లేదా చేపలకు గాయాలు తగిలినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ బాగా పెరుగుతోంది. దీని లక్షణాలు ఏమిటంటే చేపల శరీరం పైన తెల్లటి లేదా బూడిద రంగు నార లేదా కాటన్లా కనిపించే పొరలు ఉంటాయి. ఇవి ఎక్కువగా చేపల గాయాల ప్రాంతాలలో, కడుపు భాగంలో, గిల్స్ లేదా ఫిన్ల పైన కనపడతాయి. చేపలు నార్మల్గా ఈదకపోవడం అలాగే ఆహారం తక్కువ తీసుకోవడం లాంటివి చూడొచ్చు. మొదటి దశలో చికిత్స చేయకపోతే ఈ ఫంగస్ చేపల ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యాధికి చికిత్స కోసం నీటి నాణ్యత ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు నీటిలో అమోనియా స్థాయిలను తక్కువగా ఉంచాలి. చేపల శరీరానికి గాయాలు తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే గాయాల ద్వారా ఫంగస్ అనేది ఏర్పడుతుంది. ఫంగస్ నివారణ కోసం పొటాషియం పెర్మాంగనేట్ లేదా కాపర్ సల్ఫేట్ వంటి మందులు ఉపయోగించాలి. కొన్నిసార్లు సాల్ట్ బాత్ వలన కూడా ఫంగస్ తగ్గిపోతుంది. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.